హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము ఒక సూపర్ టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని చేయబోతున్నాము. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకే రకంగా టిఫిన్ కాకుండా ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసి మసాలా రైస్ చేసి ఇవ్వండి, వాళ్ళకి ఎంతగానో నచ్చుతుంది. మరి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇందులోకి ముఖ్యంగా మనము ఏమేం వెజిటేబుల్స్ వేసుకోవాలో చూద్దాము. కొద్దిగా క్యాబేజీ తీసుకోవాలి, అలాగే ఒక క్యాప్సికమ్, కొద్దిగా క్యారెట్, 2-3 బీన్స్, ఇంకా పచ్చి బఠానాలు, అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, ఒక టమాటో. వీటన్నింటిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అయితే ఇందులోంచి మీకు ఏవైనా వెజిటేబుల్స్ ఇష్టం లేకుంటే వాటిని స్కిప్ చేయొచ్చు. అలాగే ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవాలనిపిస్తే అవి కూడా వేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ రైస్ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మరి ఇందులో మసాలాలు ఏమీ వేయకూడదు, అంటే దాల్చిని, బిర్యానీ ఆకు అలాంటివేమీ అవసరం ఉండదు. ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చీలు ఇవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. ముందుగా క్యాబేజీ, క్యారెట్, బీన్స్, అలాగే పచ్చి బఠానా వీటిని వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్, క్యాబేజీ, బీన్స్ ఇవి వేగటానికి టైం పడుతుంది కాబట్టి వీటిని ముందుగా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి 1 నిమిషం సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత చూద్దాము. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. అయితే ఈ వెజిటేబుల్స్ని మరీ మెత్తగా కాకుండా ఇలా 50% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మెత్తబడిపోతే మరి కిచిడీలాగా అయిపోతాయి. అందుకని చెప్పి వీటిని కొద్దిగా కచ్చా పచ్చగా ఉన్నప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారము, ఉప్పు తగినంత వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. అయితే ఇందులో గరం మసాలా 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాం కదా, కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే మనం మసాలా రైస్ చేస్తున్నాం కాబట్టి గరం మసాలా కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత టమాటో, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా. ఆ తర్వాత ఇందులో 3 టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల ఈ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగు ఉంటే గనక తప్పకుండా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ పెరుగులో చక్కగా మిక్స్ అయ్యేలా మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు వీటన్నింటినీ మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత చూద్దాము. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ పెరుగుతో పాటు చక్కగా ఉడికిపోయాయి కదా. అందుకనే నేను ముందుగా వీటిని 50% మాత్రమే ఉడికించుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని ముందుగానే వండి ఉంచుకోవాలి. రైస్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. మరి ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్గా ఉండే రైస్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ బాస్మతి రైస్ అయితే ఈ మసాలా రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది. మరి బాస్మతి రైస్ అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి రైస్ ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా, దాంతో కూడా ఇలా మసాలా రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా ఇలా మసాలా రైస్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ మసాలా రైస్కి కాంబినేషన్గా నేను ఇక్కడ రైతా చేశాను. రైతా మాత్రం ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా రైతాతో తీసుకోండి, లేదంటే అలాగే కూడా తినొచ్చు. ఎలా అయినా సరే ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి, హస్బెండ్కి ఆఫీస్కి లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. లంచ్, డిన్నర్ ఎలా అయినా కూడా తీసుకోవచ్చు.
మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.